మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైజాగ్ భీమిలి నియోజకవర్గం పాలవలసలో మనం అసలు ఫార్మింగ్ కోసం చూడడానికి వస్తే అసలు రకరకాల పంటలు ఆకుకూరలు అనమాట మెయిన్గా. అందులో ఇలా కలర్ఫుల్గా నా వెనక చూస్తుంటే ఈ ఎర్రగా పింకిష్ కలర్లో పెద్ద పెద్ద మొక్కలు ఏవో ఉన్నాయి. అసలు ఇవేంటి, ఇంకా చుట్టుపక్కల ఎలాంటివి వేశారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ విత్తనాలు ఎర్రకూర మొక్క తయారవుద్దండి. ఇదేంటండి? ఎర్రకూర అండి, విత్తనాలు అండి. ఓకే, విత్తనాలు ఇవి. విత్తనాలు దేని విత్తనాలు? ఎర్రకూర విత్తనాలు, ఎర్ర తోటకూర విత్తనాలు. ఈ విత్తనాలు తీసుకొని ఏం చేస్తారు? అవి ఎండబెట్టి బాగా జల్లుతామండి. అది కూర తయారవుద్ది, తోటకూర తయారవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? ఒక సత్తు ఎక్కువ అయితే 21 రోజు 22 రోజులకి పండి అది తయారైపోద్ది. 40 రోజులు పడుతుందండి. నెల రోజులు. అలాగా మీరు ఇంకా ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి? బచ్చల కూర అండి, కొత్తిమీర, మెంతుల కూర, పాలకూర అన్ని పండిస్తామండి. అన్ని రకాలు పండిస్తాం. మామూలుగా ఆకుకూరలు వేస్తే పంట చేతికి రావడానికి ఎన్ని రోజులు? 21 రోజు 22 రోజులు. సత్తు ఎక్కువ అయితే ముందు పండి అంతండి. 40 రోజులు పడుతుందండి. ఆకుకూరలు పండడానికి మెయిన్ గా ఏం కావాలి? ఇంకా వస్తామండి, గట్టమే గొండ, అది పులిపెట్టండి. అది కలిపి అన్ని రకాలు కలిపి తౌడు బెల్లం కలిపి పేడ కలిపి అవి పోతామండి. గట్టం అంటే తౌడు, బెల్లం, ఇంకా పేడ అన్ని పొలేసి ఒకసారి పోతామండి. ఓకే, మడికి మడికి తెచ్చి పోస్తే పోతాండి. 21 రోజుకే మీకు అన్ని పండి 4 రోజులు పండి అందండి. ఇంకా ఎలాంటి కూరగాయలు ఉన్నాయి మీ దగ్గర? ఎంతమండి కూరగాయలు? ఆకుకూరలే మొత్తం అంతనా, అన్ని రకాలు ఆకుకూరలు ఉన్నాయి. ఎందుకు ఆకుకూరలు మాత్రమే వేస్తున్నారు? ఇలా వరిని ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా. చాలా మంది వడ్లు ఇక్కడ పండుగ పొలం మీద పండుతాయండి. నీరే ఉండాలి డైలీగా. ఇక్కడ నీరు అంత ఇదే ఉండదు, నీరు మెట్టు భూమి కదండి. ఇదే పొలం భూమి, పొలం ఏరియా పండుతుంది పొలం. అదే పొలం భూమి వేరేగా ఉంటుంది, మెట్టు భూమి వేరేగా ఉంటుందండి. మెట్టు భూమిని మనం ఇలా వ్యవసాయం వ్యవసాయం ఇది కూరలు ఉంటుందండి. పొలం భూమి అయితే వర్షం నడుస్తుందండి. ఇలా దీన్ని కూడా తయారు చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఈ భూమి మెట్టు భూమి కదా, పంట పండడానికి అలాగే మరి తీసిస్తే మరి గుప్తమే అలాగే ఆరబెట్టి వచ్చేయడమే అంతే. ఓకే, పేడ తీసాను, పేడ తీసి ఇక ఈలోగా ఆరిపోద్దా, ఇది వచ్చేస్తాం, అది తీసేస్తాం, మళ్ళీ ఇది వస్తాం అలాగే. ఓకే, ఇప్పుడు మీరు పండిస్తుంది చాలా తక్కువ ఏరియాలో మీరు చాలా వెరైటీస్ అయితే పెట్టారు. ఇవన్నీ తీసుకెళ్లి మీరు ఏం చేస్తారు? బజార్లో అమ్ముతాండి. మార్కెట్ అనంతపురం సెంటర్ ఉందా, మార్కెట్ లో అనంతపురం సెంటర్. ఎలాంటి లాభాలు చూస్తారు? లాభాలు అలాగే రోజు ఎక్కువ రోజు తక్కువ. అవునా? ఇప్పుడు సంవత్సరం మొత్తం ఈ ఆకుకూరలు అనేవి వేసుకోవచ్చా? సంవత్సరం మొత్తం వేసుకోవచ్చు, సంవత్సరం మొత్తం వేసుకుంటాండి. లేదా దీనికి కూడా సీజన్ అలాంటిది ఏమన్నా? లేవుంటదండి, అలా ఏముండదు. ఆకుకూరలు ఎప్పుడు డైలీగా అలా దీనికి కూడా రసాయనాలు వాడుతూ ఉంటారు? రసాయనాలు ఏమంటే గత్తం పిండి అంతే. నీరు ఎక్కువ పడుతుంది. రోజు తెప్పి రోజు 2 రోజులు ఒకసారి 3 రోజులు ఇలా కట్టాలా అంతే. దీనికి కూడా ఎక్కువ శ్రమ ఉంటుందంటారా? ఉండదండి, శ్రమ ఉండదు. అలాగే వరికి ఉండే అంత శ్రమ దీనికి ఉండదు. వరి అది దానిపై దానికి ఉందండి, దీనిపై ఏం దాని అంతే అంట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, తక్కువ ఎకరాల్లో చక్కగా వీళ్ళు ఆనందపురం మండలంలో ఇలా 2-3 ఎకరాలు ఉన్న చిన్నకారు రైతులు ఏం చేస్తున్నారంటే చక్కగా ఉల్లికాళ్ళని, మల్లెపూలని, రకరకాల ఆకుకూరలు, ఇలా అన్ని రకాల మొక్కలైతే వేసుకొని ఆనందపురం పూల మార్కెట్ దగ్గరికి వెళ్ళి చక్కగా వీళ్ళు సేల్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎక్కువ శాతంగా వీళ్ళకి లాభాలు లేకపోయినా సరే వీళ్ళు అదే పంటని చక్కగా వీళ్ళు వాడుకుంటూ అలాగే బజార్లో కూడా అమ్ముకుంటూ వీళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనుతో దివ్య.